కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే షంబీపూర్ రాజు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత నీకు అసలే లేదు. 2018 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎజెండాలో 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అది ఎక్కడ పోయింది? అది చెప్పు. అది చెప్పకుండా నిరుద్యోగులను మరొకసారి మోసం చేయాలని, యువతని మరొకసారి దగా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే దానికి ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సవాల్ వదులుతున్నాడు. అసలు నీ అర్హత ఎంత? నీ స్థాయి ఎంత? నువ్వు చేస్తున్న మోసాలు అన్ని కాదు, కబ్జాలలో గాని ప్రభుత్వ భూములలో దోచుకోవడంలో గాని షంబీపూర్ రాజు దిట్ట. ఇంకా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కళ్ళబొల్లి మాటలు, కబూర్ల మాటలు. షంబీపూర్ రాజు నీది ఆ స్థాయి కాదు. అక్రమదారుడు, భూ కబ్జాదారుడు షంబీపూర్ రాజు. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు, కేటీఆర్కి లేదు, కేసీఆర్కి లేదు. 2018 సంవత్సరంలో మీ పార్టీ యొక్క మేనిఫెస్టోలో 3016 రూపాయలు ఇస్తున్నారు కదా, అది మాట్లాడకూడదు. ఎందుకు 5 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2.5 సంవత్సరాల్లో 79,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఆ ఇచ్చిన కదా భారతదేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు, ఆ హక్కు అసలు నీకు లేనే లేదు. షంబీపూర్ రాజు ఖబర్దార్ అని చెప్తున్నాం.